సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మరియు ఇతర న్యాయవాదులపై జరిగిన దాడిని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఖండిస్తున్నట్లుగా న్యాయవాదులు తెలిపారు. సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి మెట్రోపాలిటన్ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా న్యాయాలయాలపై దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము హుస్నాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలయాలపై దాడులను మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తేవాలని ధర్నా చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని మన సంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలయాలపై దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయాలయాలకి ఈరోజు రక్షణ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో ఈరోజు న్యాయవాదులు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా చట్టాలను తయారు చేసేటువంటి ప్రజాస్వామ్యంలో న్యాయవాదులు రక్షణ లేకుండా ఈరోజు దాడులు చేసే పరిస్థితి రోజు రోజు పెరుగుతున్నాయి. కాబట్టి మేము హుస్నాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.